హాయ్ ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో అందరికీ స్వాగతం. ఈరోజు వెరీ టఫ్ డే ఏది ఆప్షన్ బయర్కి డెఫినెట్గా, అండ్ ఆఫ్ కోర్స్ ఎవరీ ఎక్స్పైరీ కూడా ఏంటంటే టఫ్గానే ఉంటుంది. ఎక్స్పైరీ రోజు ట్రేడ్ చేయడం అనేది ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్కి. ఆప్షన్ సెల్లర్ ఏంటంటే ఈరోజు కూల్ ఆప్షన్ ఎక్స్పైరీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మార్నింగ్ వోలటైల్తో గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత స్టేబుల్ అవ్వలేదు. మనం కానీ బ్యాంక్ నిఫ్టీ అనేది ఒకసారి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ మీద చూసుకున్నట్టయితే ఈ యొక్క లెవెల్ అనేది మనం మార్నింగ్ మెన్షన్ చేసుకోవడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ యొక్క లెవెల్ అనేది దాటిందో ఇమీడియట్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది, అంటే ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై అనమాట. అంటే ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా ఏం చేస్తున్నారు, సెల్లింగ్ అనేది స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఫాలో అప్ అనేది కనిపించలేదు ఎక్కడ కూడా. మనకి కానీ లోవర్ టైం ఫ్రేమ్స్ కన్నా కన్వర్ట్ చేసుకుంటే లైక్ 15 minutes టైం ఫ్రేమ్ అనేది క్లియర్గా మనకి ఈ లెవెల్ దగ్గర ఏంటంటే ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ ఉందో ఆ యొక్క సపోర్ట్ దగ్గర కొద్దిగా యాక్టివిటీ అయితే కనిపించింది. బట్ అక్కడ నుంచి కూడా ఏంటంటే మార్కెట్ పెద్దగా కిందకి వెళ్ళలేదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి పైకి కూడా ఫాలో అప్ లేదు. ఓకే, సో మళ్ళీ పైకి వచ్చారు. ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ అనుకున్నామో ఆ లెవెల్ని అట్లీస్ట్ టెస్ట్ చేయలేదన్నమాట. అంత స్ట్రెంత్ అయితే వీళ్ళు పెట్టలేదు. అండ్ కైండ్ ఆఫ్ డబుల్ టాప్ అనేది క్రియేట్ చేసుకుని స్లోగా కిందకి రావడం, మళ్ళీ అక్కడ నుంచి కూడా షార్ప్గా పైకి అనేది రావడం జరిగింది. ప్రీవియస్గా ఏదైతే మనకి ఇక్కడ ఒక స్మాల్ సపోర్ట్ ఉందో ఆ యొక్క సపోర్ట్ అయితే బ్రేక్ డౌన్ చేశారు. బట్ ఎక్స్పైరీ కదా, గేమ్ అయితే స్ట్రాంగ్గా ప్లే చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై, అక్కడ నుంచి బ్రేక్అవుట్ చేసినట్టు అప్ సైడ్ కనిపిస్తుంది. ఇక్కడేమో డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయినట్టు కనిపిస్తుంది. ఇదైతే ఏంటంటే మనకు ఒక క్లియర్గా కన్సోలిడేషన్ రేంజ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎనీహౌ వెరీ టాక్టికల్గా వెళ్ళారు ఈరోజు. ఓకే, ఇకపోతే మనకి ఈరోజు బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు ఏ విధంగా ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ చేశారు, ఏ లెవెల్స్ అనేది హోల్డ్ చేస్తున్నాయి అనేది చూద్దాం. ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం అందరం కలిసి మార్నింగ్ ఈ యొక్క ఇంపార్టెంట్ లెవెల్స్. ఈ రేంజ్లో మనకి బిగ్గర్ పిక్చర్లో ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుందని చెప్పేసి. సో ప్రస్తుతం అయితే ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఎగ్జాక్ట్గా ఏంటంటే ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో ఇమీడియట్గా వాళ్ళు అనేది సెల్లింగ్ అనేది స్టార్ట్ చేశారు. మనకైతే ఇంకా డౌన్ సైడ్ అనేది ఈ యొక్క లెవెల్ అనేది కనిపిస్తుంది 44,358. ఆ యొక్క లెవెల్ దగ్గరికి అయితే ఇంకా రాలేదు. ఎనీహౌ బిగ్ ప్లేయర్స్ యొక్క ప్లాన్ అనేది ఎలా ఉందనేది చూద్దాం. అది ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనకి RSI సహాయంతో డైవర్జెన్స్ అనేది యూస్ చేసుకొని ఎలా ట్రేడ్ తీసుకోవచ్చు అనేది దీంట్లో ఎక్స్ప్లెయిన్ అయితే క్లియర్గా చేయడం అనేది జరిగింది. అండ్ మార్కెట్ యొక్క వ్యూ, సైకాలజీ, మనం ఏ విధంగా లాంగ్ రన్లో మంచి ప్రాఫిట్స్ అనేది తీసుకోవచ్చు అనేది కూడా ఈ యొక్క పర్టికులర్ వీడియోలో ఏంటంటే అప్డేట్ అనేది చేశాను. రెండు వీడియోస్ అనేది ఏంటంటే ఒకసారి చూడండి, మీకు మేబీ కాంటెంట్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇకపోతే బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ విషయానికి వస్తే సేమ్ ఫ్రెండ్స్, మనకి ఏదైతే మార్నింగ్ ప్రీ మార్కెట్లో రెసిస్టెన్స్ లెవెల్ అనేది మార్క్ చేసుకున్నామో ఆ లెవెల్ దగ్గర అప్రాక్సిమేట్గా గ్యాప్ అప్ అయింది కొద్దిగా ఎమోషనల్గా. అండ్ ప్రీవియస్గా అయితే ఈ యొక్క లెవెల్స్ అనేవి మనకి రెసిస్టెన్స్ ఉన్నాయి. అప్రాక్సిమేట్గా ఆ లెవెల్ దగ్గర నుంచి స్ట్రాంగ్ ఏంటంటే కిందకి రావడం అండ్ గ్యాప్ ఫిల్ అయితే చేసేసారు ఫైనల్గా. ఓకే, ఎట్టకేలకు గ్యాప్ అయితే ఫిల్ చేయగలిగారు. బట్ లాంగ్ కన్సోలిడేషన్ అయితే తీసుకుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో యాజ్ యూజువల్గా అంటే సెల్లర్ విన్నర్స్ డే ఈరోజు. ఓకే, సో ఎనీహౌ నిఫ్టీలో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కరెంట్ వీక్ అనేది ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఓవరాల్గా చూసే ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని కూడా కాల్సే సెల్ చేసినట్టు తెలుస్తుంది. లాస్ట్ 3 days నుంచి కూడా డేటా అనేది చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి అయితే మనకి 19,500 దగ్గర అయితే స్టిల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది ఈ యొక్క లెవెల్ దగ్గర. సో ఇది ప్రీవియస్గా మనం మార్క్ చేసుకున్న లెవెల్ అనమాట. సో స్టిల్ ఏంటంటే ఇది వ్యాలిడ్గానే కనిపిస్తుంది. అదేవిధంగా మనకి డౌన్ సైడ్ వచ్చేసరికి 19,200 ఉంది. చూద్దాం అక్కడ ఏదన్నా ప్రస్తుతం అయితే 19,200 అనేది సేమ్ లెవెల్ అనేది మనకి సపోర్ట్ లాగా కనిపిస్తుంది. ఓకే, అట్ ద సేమ్ టైం ఏంటంటే కొద్దిగా కాల్స్ అనేది ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్, గమనించండి. అండ్ ఓవరాల్గా మనం ఇక్కడ కానీ చూసుకున్నట్టయితే 9.67 crores కాల్ సైడ్ అయితే సెల్ చేశారు. అదేవిధంగా పుట్ సైడ్ వచ్చేసరికి 8.06 crores అనేది సెల్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ఏంటంటే మార్కెట్ ఎప్పుడైతే రైజ్ అవుతుందో వాళ్ళు ఏం చేస్తున్నారంటే కాల్స్ మాత్రమే సెల్ చేసుకుంటున్నారు అగ్రెసివ్గా. కొద్దిగా పుట్ సైడ్ డౌన్ సైడ్ అనేది అంత అగ్రెసివ్గా అయితే వెళ్ళట్లేదు. ఇక నెక్స్ట్ వీక్ ఎలా ఉందనేది చూద్దాం. అండ్ కరెంట్ వీక్ కరెక్ట్గా పెట్టామా, ఎక్స్పైరీ 31st. ఓకే ఫైన్. నెక్స్ట్ వీక్ అనేది మనం చూసుకున్నట్టయితే సేమ్ కాల్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారు. ఓకే, పెద్దగా వేరియేషన్ అయితే మనకు కనిపించట్లేదు. అదేవిధంగా ఫ్రెండ్స్, మనకి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అనేది ఒకసారి చూద్దాం. కరెంటు లెవెల్ అనేది చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో కూడా ఓవరాల్గా మొన్న కొద్దిగా పుట్స్ అయితే సెల్ చేశారు. కానీ మళ్ళీ ఈరోజు ఏంటంటే 29th ఈరోజు ఎక్కువగా కాల్స్ అయితే సెల్ చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏంటంటే 45,000 దగ్గర మనకి సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యంగా దీంట్లో మాట్లాడుకోవాల్సి వస్తే నిఫ్టీ 50లో అండ్ మనం ఈ యొక్క లెవెల్ అనేది డౌన్ సైడ్ మార్క్ చేసుకుంటున్నాం. చూడండి, ఈ లెవెల్ అనేది కొద్దిగా అడ్జస్ట్ చేస్తున్నాను నేను. రైట్, కన్ఫ్యూజన్ లేకుండా దాన్ని కూడా ఏంటంటే బ్లాక్ కలర్ అనేది మార్క్ చేసుకుందాం. ఇవి వచ్చేసరికి బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్ అనమాట. అండ్ దీన్ని 2కి చేంజ్ చేస్తున్నాం. చూడండి, ఇవి
నిఫ్టీలో వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్ 19,360 మనకున్న రెసిస్టెన్స్ లెవెల్, మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. అదేవిధంగా డౌన్ సైడ్ వచ్చేసరికి 19,290 అనమాట. ఇది మనకున్న ఇమీడియట్ సపోర్ట్ లెవెల్. ఒకవేళ ఈ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగితే మనకి నెక్స్ట్ 19,235, దాని తర్వాత 19,200 అనేది వచ్చే అవకాశం ఉంది. ఓకే, సో ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒక ట్రెండ్ లైన్ అయితే కనిపిస్తుంది. ట్రెండ్ లైన్ ప్రస్తుతం బ్రేక్అవుట్ అయింది, బట్ ట్రెండ్ లైన్ అనేది అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుందేమో చూద్దాం. ఓకే, సో ప్యూర్గా అయితే ట్రెండ్ లైన్ అయితే అంత కాన్ఫిడెన్స్గా అయితే బిల్డప్ అవ్వలేదు. ఈ యొక్క రెండు లెవెల్స్ అనేది మనం వాచ్ చేద్దాం. అండ్ అప్ సైడ్ వచ్చేసరికి మనకి 19,500 అయితే రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 19,200 అయితే బిగ్గర్ పిక్చర్లో బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి సపోర్ట్ అయితే కనిపిస్తుంది నిఫ్టీలో. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే, సో బ్యాంక్ నిఫ్టీలో కూడా కొద్దిగా ఇవన్నీ డిలీట్ చేద్దాం. అండ్ బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్ ఏంటంటే మనం ఈ యొక్క సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది మార్క్ చేసుకుందాం. ముందుగా ఈ యొక్క లెవెల్ అనేది కొద్దిగా అడ్జస్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ప్రీవియస్గా ఇది మనం సపోర్ట్ అనుకున్నాం, ఎందుకంటే మంచి యాక్టివిటీ అనేది ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి. సో 44,358 అనేది మనకున్న సపోర్ట్ లెవెల్. దాని తర్వాత 44,599 అంటే 600 అనుకోవచ్చు. 44,600 లెవెల్ అనేది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్. అయితే ఓపెన్ ఇంట్రెస్ట్లో మనకు వచ్చేసరికి 45,000 ఉంది అండ్ 44,000 ఉంది. డౌన్ సైడ్ చూద్దాం. అప్ సైడ్ అయితే రెసిస్టెన్స్ అదే ఉంది 45,000 అనేది. డౌన్ సైడ్ 44,000 దగ్గరే కనిపిస్తుంది. సో ఒక బిగ్ రేంజ్లో అనేది సెల్లింగ్ అనేది చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. హెవీగా అయితే దగ్గరగా రావట్లేదు, ఎందుకంటే విక్స్ అనేది కొద్దిగా రైజ్ అవుతుంది కాబట్టి. ఎనీహౌ ఈ రోజు ఏంటంటే విక్స్ అయితే కూల్ ఆఫ్ అయింది, దట్ ఈస్ గుడ్. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీలో ఉన్న లెవెల్స్ అవి. అదేవిధంగా నెక్స్ట్ వీక్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వీక్ అయితే ఫ్రెండ్స్ మనకి క్లియర్గా 44,000 రేంజ్ అనేది క్రియేట్ చేశారు, స్ట్రాంగ్గా సపోర్టు. అదేవిధంగా 45,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది క్రియేట్ చేశారు. చాలా మంది ఏంటంటే ఇక్కడ 44,500 దగ్గర అగ్రెసివ్గా కాలు పుట్టు రెండు కూడా సెల్ చేస్తూ ఉన్నారు, ఎందుకంటే న్యూట్రల్ ఎక్స్పెక్టేషన్ అయితే మార్కెట్లో కనిపిస్తూ ఉంది. ఒక రిలీఫ్ ర్యాలీ అనేది వచ్చింది అప్ సైడ్, బట్ చాలా మంది రిస్క్ ఎలా తీసుకుంటున్నారంటే బౌత్ కాల్ అండ్ పుట్ అనేది రెండు సెల్ చేస్తున్నారు, ఎందుకంటే విక్స్ రైజ్ అయింది కదా మనకి. ఓకే, విక్స్ రైజ్ అయినప్పుడు ఏంటంటే ప్రీమియమ్స్ పెరుగుతాయి. నిన్న మొన్న 2 రోజులు పెరిగింది, అందుకని ఏం చేస్తున్నారంటే ఎడ్డ మనీ దగ్గర ప్రీమియమ్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకని ఈ యొక్క 44,500 దగ్గర ఎక్కువ మంది సెల్లింగ్ అయితే చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ కరెంట్ వీక్లో సేమ్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ వీక్లో కూడా సేమ్ అనేది కనిపిస్తుంది. సారీ, మనం చూసింది నెక్స్ట్ వీక్. కరెంట్ వీక్లో కూడా సేమ్ లెవెల్స్ అవన్నీ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీలో. సో ప్రస్తుతానికైతే మనకి సేమ్ 44,000 అనేది ఏదైతే ఉందో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అది హోల్డ్ చేస్తున్నారు. అప్ సైడ్ 45,000 అనేది హోల్డ్ చేస్తున్నారు. ఇన్ బిట్వీన్ ఏంటంటే మనకి స్మాల్ రేంజ్ అయితే ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ ప్రకారం కనిపిస్తుంది. బిగ్గర్ పిక్చర్లో మనకి ఏంటంటే ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్ అనేది స్లోగా స్లిప్ అయ్యి ఈ లెవెల్స్ అనేది దాటుకుని వస్తే ట్రెండ్ లైన్ అనేది ఏంటంటే బిగ్ ఇంపాక్ట్ అనేది చూపించే అవకాశం ఉంది. ఆ ట్రెండ్ లైన్ దగ్గర మనకి సపోర్ట్ అనేది తీసుకుంటే మళ్ళీ బౌన్స్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఫిన్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి చక్కగా ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి సపోర్ట్ తీసుకున్నాయి. ఓకే, ఈ లెవెల్ దగ్గర ఏంటంటే కొద్దిగా పైకి ఓపెన్ అయింది కానీ బట్ సస్టైన్ అయితే అవ్వలేదు. ఎనీహౌ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ప్యూర్గా ఏంటంటే ఒక రేంజ్లో అనేది ట్రేడ్ అయింది. ఏదైనా అప్ సైడ్ మొమెంటం లేదు, డౌన్ సైడ్ మొమెంటం అనేది కనిపించలేదు. ఫైనల్గా ఏంటంటే ఏదైతే గ్యాప్ ఉందో గ్యాప్ అయితే ఫిల్ చేశారు ఫిన్ నిఫ్టీలో కూడా. సో బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్ అయితే ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క లెవెల్స్ అనేది కొద్దిగా అప్ సైడ్ అడ్జస్ట్మెంట్ అనేది చేస్తున్నాం. చూడండి, ఈ లెవెల్ అనేది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఇది సపోర్ట్ లెవెలే, బట్ ఈ లెవెల్ దగ్గర రాలేదు కాబట్టి మనం ఏంటంటే దీన్ని ప్రస్తుతం కొద్దిగా అడ్జస్ట్ అనేది చేస్తున్నాను ఇక్కడ. ఈ లెవెల్ వెరీ టైట్ కన్సోలిడేషన్లో అయితే ఇక్కడ కనిపిస్తుంది. కైండ్ ఆఫ్ ఏంటంటే ఫ్లాగ్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్, గమనించండి. అండ్ పుల్ బ్యాక్ తీసుకున్న తర్వాత మళ్ళీ ర్యాలీ అనేది ప్రారంభించవచ్చు. అయితే మనకున్న ఇవన్నీ డిలీట్ చేద్దాం, మరీ ఎక్కువ లెవెల్స్ కూడా వద్దు. ఓపెన్ ఇంట్రెస్ట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఫిన్ నిఫ్టీలో ఫిన్ నిఫ్టీ వీక్లీ కరెంట్ అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 29th ఎక్స్పైరీ ఈరోజు అయిపోయింది కాబట్టి దట్స్ ఓకే. చూడండి, చాలా మంది ఎట్ ద మనీ దగ్గరకు వచ్చేసి కాల్స్ సెల్స్ 19,800 దగ్గర అగ్రెసివ్గా యాడ్ చేశారు. ఎనీహౌ ఇట్స్ క్లోజ్డ్. నెక్స్ట్ వీక్ అనేది మనం చూసుకున్నట్టయితే సో 19,700 దగ్గర 20,000 దగ్గర మాత్రమే కనిపిస్తుంది. 20,000 దగ్గర 19,900 దగ్గర ఉంది. యాక్చువల్గా 19,900 అంత అగ్రెసివ్గా లేరు. ఓకే, ఇక్కడైతే మనకి 20,000 దగ్గర ఉంది. కొద్దిగా షిఫ్ట్ అయింది అప్ సైడ్, 20,000 లెవెల్ దాకా వెళ్ళారు. చాలా దూరం ఉంది. దగ్గరలో చూద్దాం. దగ్గరలో అంటే ఈ రెండు అంత కన్విన్స్గా లేవు. ఓకే ఫైన్, 20,000 అనేది మనకున్న బిగ్గర్ రెసిస్టెన్స్ లెవెల్. రైట్, బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ కరెక్ట్గానే చూస్తున్నాం మనం. చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అది. ఓకే, 20,000 మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. 20,000 అనేది పెద్ద రెసిస్టెన్స్ ఉంది. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి 19,600 700 కూడా ఉంది కానీ అంత కన్విన్స్గా లేదు. అండ్ 19,600 దగ్గర అయితే మనకి ఏంటంటే ఈ యొక్క సపోర్ట్ అయితే కనిపిస్తుంది 19,600 దగ్గర. ఓకేనా, అందుకని ఈ యొక్క లెవెల్ అనేది మనం మార్క్ చేసుకుంటున్నాం డౌన్ సైడ్. రైట్, సో ఇవి మనకున్న ఇంపార్టెంట్ లెవెల్స్.
అదేవిధంగా మనకి ఇక్కడ ట్రెండ్ లైన్ కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ట్రెండ్ లైన్ అనేది గమనించండి. ఒకవేళ 1-2 డేస్లో మార్కెట్ అనేది కన్సోలిడేషన్లో వచ్చేసి ట్రెండ్ లైన్ దాకా వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం హైపోథెటికల్గా, దెన్ ఏంటంటే ప్రైస్ యాక్టివిటీ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. సో బేస్డ్ ఆన్ దట్ ఏంటంటే మనం ఈవెన్ పొజిషన్స్ అనేది క్రియేట్ అయితే చేసుకోవచ్చు. అండ్ అప్ సైడ్ అనేది కూడా మనకి ఏంటంటే ఒక ప్రస్తుతానికైతే ఒక కన్సోలిడేషన్లో ఉంది. డౌన్ సైడ్ ఇంపల్స్ మూవ్ వచ్చింది, కన్సోలిడేషన్ తీసుకుంటూ ఉంది. ఇంకా అయితే కన్సోలిడేషన్ అయితే క్లియర్ అవ్వలేదు అప్ సైడ్, రైట్. దాని తర్వాత మనకేంటంటే మిడ్ క్యాప్ అనేది చూద్దాం. సో బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్, ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఒకసారి చూసే ముందు ఏంటంటే మనకున్న ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది చూద్దాం. సో ఇంతకుముందు అనుకున్నాం ఈ యొక్క లెవెల్ అనేది 1 అవర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం, క్లారిటీ ఉంటుంది. ప్రీవియస్గా మనకున్న దీని కలర్స్ కూడా చేంజ్ చేస్తున్నాను. ప్రీవియస్గా ఈ యొక్క రెసిస్టెన్స్ మార్కెట్కి సంబంధించిన రెసిస్టెన్స్ లెవెల్స్ అన్ని కూడా ఫ్రెండ్స్ నేను ఏం చేస్తున్నానంటే బ్లాక్ కలర్ అనేది ఇస్తున్నాను కొద్దిగా, దీన్ని బట్టి మనకి క్లారిటీ ఉంటుంది. అండ్ ఈ యొక్క బ్లూ కలర్ ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనుకోవచ్చు సింపుల్గా. అయితే మార్నింగ్ మనం ఏమనుకున్నామంటే ఈ యొక్క లెవెల్ అనేది ఏదైతే ఉందో ఇది స్ట్రక్చరల్గా ఏంటంటే సపోర్ట్ లెవెల్ అని చెప్పేసి అనుకున్నాం, ఓకేనా. సపోర్ట్ లెవెల్ అని చెప్పేసి మార్కెట్ ఏమైందంటే రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేసుకుంది, గ్యాప్ అప్ అయింది, టెస్ట్ చేసుకున్నాడు. అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్గా పైకి వెళ్ళటం అనేది జరిగింది. ఒక 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే చూడండి మార్కెట్ గ్యాప్ అప్ అయింది, కిందకు వచ్చాడు. వెంటనే ఈ యొక్క క్యాండిల్ హై, దీన్ని మనం ఏమంటాం సింపుల్గా చెప్పాలి అంటే కూడా ట్రాప్ క్యాండిల్ అంటాం కదా. సో అక్కడ ట్రాప్ క్యాండిల్ నుంచి బ్రేక్అవుట్ జరిగింది. అండ్ ప్రీవియస్ స్ట్రక్చర్ కూడా మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది, అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్ మొమెంటం వచ్చింది. మనం ఏంటంటే ఈ యొక్క మిడ్ క్యాప్లో ఓన్లీ లాంగ్ మాత్రమే చూస్తున్నాం, మనకి ఇంకా కన్ఫర్మేషన్ అవ్వలేదు డౌన్ సైడ్ అనేది. ఎనీహౌ ఈ యొక్క స్ట్రక్చర్ అనేది చేంజ్ అయింది కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే స్ట్రక్చర్ని ఇక్కడికి చేంజ్ చేసేసాను. అండ్ మోరోవర్ ఏంటంటే మనకి డౌన్ సైడ్ కూడా స్ట్రక్చర్ అయితే చేంజ్ అయింది, ఈ యొక్క లెవెల్ దాకా తీసుకురావడం అనేది జరిగింది. ఓకే, ఇది కూడా డిస్టెన్స్గా కనిపిస్తుంది కాబట్టి ఈ యొక్క లెవెల్ దాకా తీసుకురావడం జరిగింది. అయితే ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ మనకి అప్ సైడ్ అనేది ఎలా ఉంది ఒకసారి చూద్దాం. మిడ్ క్యాప్ వీక్లీ కరెంట్ వీక్ అనేది చూద్దాం. 4th ఎక్స్పైరీ ఉంది. దీంట్లో మనం చూసుకున్నట్టయితే నాకైతే 8,950, 8,900, 8,950 లెవెల్స్ అనేది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్. 8,950 అయితే మనకున్న రెసిస్టెన్స్ లెవెల్, అది రాంగ్గా మనం పెట్టినట్టున్నాం. 8,950 ఏంటంటే దూరంగా వెళ్ళారు మార్కెట్లో, అప్ సైడ్ మొమెంటం ఉంది, దీంట్లో చాలా స్ట్రాంగ్ ఉంది. దీన్ని ఏంటంటే తొందరపడి షార్ట్ చేయరు అన్లెస్ అంటే లేదంటే మార్కెట్ కన్ఫర్మేషన్ అయితే కానీ. అదేవిధంగా 8,750 అయితే ప్రస్తుతానికి సపోర్ట్ ఉంది, బట్ బిగ్గర్ సపోర్ట్ వచ్చేసరికి 8,700 అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ ప్రీవియస్గా కూడా అదే లెవెల్ ఉంది. సో దెన్ నేను లెఫ్ట్ సైడ్కి ఎక్స్టెండ్ చేస్తున్నాను అంతే, ఏం చేయట్లేదు ఇక్కడ. 8,700 అనమాట. సో ఇదైతే క్లియర్గా ఉంది. మార్కెట్లో మనకి ఒక కన్సోలిడేషన్ ప్యాటర్న్ కనిపిస్తుంది, అప్ సైడ్ మూవ్ అయింది. బట్ గుర్తుపెట్టుకోండి ప్రీవియస్గా హై అయితే క్రియేట్ చేసింది, దాని తర్వాత ఈ యొక్క హై అనేది క్రియేట్ అయింది కానీ ప్రీవియస్ హైని అయితే బ్రేక్ చేయలేదన్నమాట. ఎనీహౌ బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్ ఏంటంటే మనకి 8,815, 8,777, ఓకేనా. ఇది మనకున్న సపోర్ట్ లెవెల్, ఇది వచ్చేసరికి మనకి రెసిస్టెన్స్ లెవెల్, ఇది వచ్చేసరికి రెసిస్టెన్స్ లెవెల్, ఇది వచ్చేసరికి సపోర్ట్ లెవెల్ అనమాట. సో ప్రస్తుతం దీంట్లో అయితే మనకి ఈ యొక్క బిగ్ ఇంపల్స్ ఉంది కదా, ఈ యొక్క రేంజ్ చూడండి, ప్రీవియస్గా ఉన్న రేంజ్ 8,860 అండ్ 8,700 ఈ రేంజ్లో ఉంది కాబట్టి మనం ఏంటంటే ఒక సైడ్ వేస్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు బిగ్గర్ పిక్చర్లో, ఓకేనా. అందరూ కూడా ఏంటంటే సేఫ్ సైడ్గా దూరంగా వెళ్ళి ఈ యొక్క కాల్స్ అండ్ పుట్స్ అనేది సెల్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఈ యొక్క ఇంపార్టెంట్ లెవెల్స్. సో హోప్ ఏంటంటే ఎక్స్పైరీ అనేది మనకి ఈ యొక్క లెవెల్స్లో క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. సో కొంతమంది ఏంటంటే జీరో కాల్స్ గురించి చెప్పమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఒకవేళ మార్కెట్ అనేది హీరో కాల్స్ అనమాట, ఒకవేళ మార్కెట్ అనేది ఈ యొక్క లెవెల్ దగ్గర గన రియాక్షన్ కనిపిస్తే ఆ లెవెల్ అనేది గుర్తుపెట్టుకోండి, 44,358 దగ్గర రియాక్షన్ అనేది కనిపించింది అనుకోండి, కైండ్ ఆఫ్ డబ్ల్యూ ప్యాటర్న్ కానీ కనిపిస్తే మనకేంటంటే మొమెంటం అప్ సైడ్ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఆ యొక్క బ్రేక్అవుట్ అనేది ఆఫ్టర్ 12:30 కానీ జరిగిందంటే మనకి స్ట్రాంగ్ మూవ్ అనేది రావచ్చు ఫ్రెండ్స్. ఏది బ్యాంక్ నిఫ్టీలో హీరో కాల్ అనమాట. సో నేను ఈ యొక్క పర్టికులర్ లెవెల్ అనేది వాచ్ చేస్తున్నాను, 44,358 అనేది. సో ప్రస్తుతానికి అయితే బుల్లిష్గానే నేను ప్లాన్ చేస్తాను. ఇక్కడ కానీ మనకి డబ్ల్యూ ప్యాటర్న్ అనేది కనిపిస్తే లోవర్ టైం ఫ్రేమ్స్లో. అదేవిధంగా నిఫ్టీలో మనకి ఏంటంటే నిఫ్టీ కన్సోలిడేషన్ అయితే తీసుకుంటుంది. ఈ యొక్క లెవెల్ అనేది 19,361 ఇంకొకసారి అటెంప్ట్ చేయాలి, ఏది రేపు ఈ లోపలే ఓపెన్ అవ్వాలి. అగైన్ ఏంటంటే మనకి యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి అనమాట. ఏది 12:30 దగ్గర నుంచి కూడా గ్లోబల్ క్యూస్ అనేది మనకి మొమెంటం అనేది ఇస్తాయి. 12:30 తర్వాత కన్నా ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందంటే 19,361 నేను ఏంటంటే లాంగ్ అనేది
అనేది ప్లాన్ చేస్తాను. ఏది హీరో కాలు. ఓకే, ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే నేను ఆప్షన్ బయింగ్ అయితే చేయను, ఎక్స్పైరీ డే కాబట్టి. నేనేం చేస్తానంటే ఆప్షన్ సెల్ చేస్తాను. ఒకవేళ ఇట్ సైడ్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, నేనేం చేస్తానంటే ఇక్కడ నుంచి వస్తాను అనమాట, పుట్ అనేది సెల్ చేసుకుంటూ వస్తాను. సో గమనించండి, ఇవి ప్రస్తుతానికి మనకి హీరో జీరో కాల్స్. స్టిల్ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఫ్రెండ్స్ కింద కామెంట్ అనేది చేయండి. అండ్ మోరోవర్ ఏంటంటే మీరు ఒకవేళ కొత్త వాళ్ళై కంటిన్యూస్గా మార్కెట్లో లాసెస్ అనేది ఫేస్ చేస్తున్నారు, ఎక్స్పీరియన్స్ చేస్తున్నారంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి. చిన్న చిన్న అమౌంట్స్ అయినా సరే మీరు స్వింగ్ ట్రేడింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఓ సిస్టమ్ అనేది డెవలప్ చేసుకోండి. డెఫినెట్గా ఏంటంటే మీరు బెటర్ రిజల్ట్స్ అనేది ఫ్యూచర్లో చూస్తారు ఫ్రెండ్స్. హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా తెలియజేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.